ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి నవంబర్ 25వ తేదీ నుండి ఏ విధంగా ఉండబోతుంది, మీరు కేవలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ యొక్క జీవితంలో ఎలా మార్పులు పొందగలుగుతారు, మీకు ఎంతైతే మంచి అనేది జరుగుతుందో అంతకు మించిన చెడు కూడా జరుగుతుంది అని చెప్పడం అయితే జరుగుతుందండి. కాబట్టి కుంభరాశి వాళ్ళు నవంబర్ 25వ తేదీ నుంచి అతి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 5 పనులు అస్సలు చేయొద్దు. మీరు కానీ ఈ 5 పనులు చేశారా అంతే, చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా, ప్రతి మనిషికి సంబంధించిన ఆటంకాలైనా సరే మీ చేత్తో మీరే రాబట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 పనులు అస్సలు చెయ్యొద్దు. అయితే ఏంటి ఆ 5 పనులు, అలాగే ఎంత మంచిగా మీకు ఉండబోతుంది ఇప్పుడు, అలాగే ఎటువంటి విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా కూడా ఇంకా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కుంభరాశి వారికి వీళ్ళు ఇక నుండి మీ యొక్క గ్రహాలు చాలా ఎక్కువగా ఒడిదుడుకులుగా ఉండబోతున్నాయి. మీకు సూర్యగ్రహం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా సపోర్టివ్గా ఉండబోతుంది. ఇది చాలా వరకు మంచిది. కానీ అలాగే ఎంత మంచి ఉందో మీకు ఇంకా అంతకు మించిన గ్రహాలు మూలాన చెడు కూడా అంతే జరగబోతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మీరు చాలా ఎక్కువగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఏంటి అంటే, మొట్టమొదటిది, మీరు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నమ్మకండి. నమ్మి మనవాడే కదా, నా ఫ్రెండే కదా, లేకపోతే నా వాళ్ళే కదా అనేసి మీరు మీ మనసులో మాటని ఏదైతే సరే వాళ్ళని చెప్పి వాళ్ళ ద్వారా మీరు చెడు పొందాల్సిన సమయం అనేది మీకు ఉంటుంది. ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే వారు మీకుగానే ఎదురవి వాళ్ళు అంతా కూడా మీకు చెడు చేయాలనే చూస్తున్నారు. అందుకోసమే ఎంత నమ్మకంగా మీతో మాట్లాడుతున్నా కూడా ఎవరిని నమ్మకండి. ఎవరినైనా కూడా మీకు సంబంధించినటువంటి ఎటువంటి మాటలు కూడా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. ఇక మీ ఫ్రెండ్స్తో అంటారా, ఇక వారితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా స్థిరానుకూల పరిస్థితుల్లో ఉండలేదు అని మీకు చెబుతున్నాము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు వహించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదండి, ఎవరి చేతుల్లో ఉండదు కదా. కాబట్టి వెంటనే చాలా తొందరగా చిన్న చిన్న మాటలు, అలాగే చిన్న చిన్న సంభాషణలు కూడా చాలా పెద్దవిగా మారే సిచ్యువేషన్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. కాబట్టి మీ మాటలను మీ మనసునే ఉంచుకొని మీ ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చోవాల్సిన అవసరం అనేది వస్తే వారి యొక్క మాటలను విని ఊరుకోండి, కానీ వారికి సలహాలు ఇవ్వడం అనేది మాత్రం చేయకండి. వీలైనంత వరకు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అనే చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వారికి దూరంగా ఉండడం అనేది చాలా అవసరం. చిన్న చిన్న విషయాలకి అతి ఎక్కువగా శత్రువులు మీరు చూస్తూ ఉంటారు. ఇక బయట వారితో ఎక్కువగా గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చెప్పాను కదా, గ్రహాలు అనుకూలత ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు మీరు ఈ చిన్న మంచి చెయ్యాలని వెళ్ళినా కూడా అది మీకే చెడులాగానే ఎదురవుతుంది. ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఇక దానితో పాటు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా మీకు చాలా టెన్షన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఏదీ రాదు, కానీ ఎప్పుడు చూసినా కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తీసుకొని మీ మనసులో ఎంతో కొంత అలజడి అనేది ఉంటూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, మరొక దాని తర్వాత ఇంకొకటి, ఈ విధంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుండి కూడా మీకు టెన్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇక రెండవది, మీరు చేసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏంటి అంటే డబ్బు అండి. అవునండి, ఇప్పుడు ఉన్న సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఒకరికి ఇవ్వద్దు. ఒకవేళ ఇవ్వవలసి వచ్చినా కూడా చాలా జాగ్రత్త వహించవలసి ఉంది. ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు.
ఈ టైంలో మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ మీరు తీసుకుంటే దాన్ని మీరు ఇవ్వలేరు. కాబట్టి మీ దగ్గర ఉన్న దానితో టైం స్పెండ్ చేయండి. ప్రజెంట్ అయితే మీకు చాలా సిచ్యువేషన్ అనేది చాలా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎవరిని కూడా నమ్మే స్థితులు కూడా కాదు కదండి ఇప్పుడు. ఎంతటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు ఎంత బాగా మీ దగ్గరకు వచ్చి ఎంత దీనంగా అడిగినా సరే డబ్బు అనేది సహాయం చేస్తే మీరు ఇవ్వద్దండి. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది అవుతుంది. బయట ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర నుండి, బయట వాళ్ళ దగ్గర నుండి, కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ హెల్త్ విషయానికి వస్తే హెల్త్ కూడా కాస్త అన్కండిషనల్గానే ఉంటుంది. కానీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఏది ఉండదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైతే ఉందో అది మీ రిలేషన్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ప్రతి చోట మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన మంచి అంతా కూడా చెడు రూపంలో మారడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే టైం అనేది ఉందో మీకు అది అనుకూలంగా లేదు అని చెబుతున్నాను. మీరు ఎంత సైలెంట్గా కామ్గా మీ పనేదో మీరు చేసుకుంటున్నారు, వచ్చారా అన్నట్లుగానే మీరు ఉండాలి. ఇక అలా ఉంటే మాత్రం ఏ రంగంలో మీరు పనిచేస్తున్నా, ఎక్కడికి మీరు వెళ్ళినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఇవి కాకుండా వేరే ఏదన్నా చేసినట్లయితే మీకు అన్నీ కూడా రివర్స్లోనే అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ దానికి బాధ్యులు మీరే అవుతారు. ఇక అతిపెద్ద విషయం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఒకవేళ మీరు కానీ ఎవరైనా లవ్ రిలేషన్లో ఉన్నారా లేదా అనుకుంటే మీకు ఈ సమయంలో వేరే వాళ్ళ మీద ఒక మంచి ఆకర్షణ రావచ్చు. మీకు ఇక్కడ నుంచి ఒక కొత్త రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఇక్కడ చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దాన్ని ఎక్కడితోనే చెక్ పెట్టడం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా కొత్త రిలేషన్ని మెయింటైన్ చేయడం లేదు. వాటిని కొనసాగించడం, ఉన్న రిలేషన్ని బయట పెట్టడం అనేది అస్సలు మీకు మంచి సూటబుల్ టైం కాదు. మీరు గనక ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మీ చేతులారా మీ కెరియర్ని మీరే నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి కొంత టైం వరకైనా మీ లైఫ్లో కొత్త రిలేషన్ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. అలాగే మీ యొక్క దృష్టి మొత్తం కూడా మీ యొక్క ఆరోగ్యం పట్ల, అలాగే మీ యొక్క ఉద్యోగం పట్ల పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక మీకు దీనిలో ఎలాంటి తిరుగు అనేది ఉండకుండా పోతుంది. ఇక ఇందాక మొదట్లో మనం తెలుసుకున్నట్లుగా సూర్యగ్రహణం ఏదైతే ఉందో, అంటే సూర్యునికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సపోర్ట్ మీకే ఉంది. అది మంచిగా మీకు సక్సెస్ అవ్వడానికి దారి చూపిస్తుంది. అయితే మిగతా వాటి ప్రకారం కాస్త తగ్గించడానికి మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని, సోమవారం నాడు చక్కగా స్నానం చేసి మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు బిల్వపత్రాన్ని తీసుకొని వెళ్ళండి. దాన్ని శివలింగం పైన పెట్టి కాసేపు అక్కడే కూర్చొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ బిల్వపత్రాన్ని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇక మీ ఇంట్లో మెంబర్స్తో పాటు దాన్ని అంతా కూడా షేర్ చేసుకొని తినేసేయాలి. ఈ విధంగా చేస్తే కాస్త నెగిటివ్ అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గిపోవడం అనేది కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీటన్నిటిని పాటించండి. అలాగే రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి 2 దేవుళ్ళు రాబోతున్నారు. ఆ 2 దేవుళ్ళు ఎవరు? ఆ 2 దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకువస్తుంది? అలాగే నవంబర్ 26, 27 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అంశాలు ఏమిటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అయితే కుంభరాశి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం వీరికి చేత కాని పని. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికే సహాయం చేయడం ద్వారా వారి దగ్గరది ఉన్నది అంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి.
అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొత్త పరిచయాలకు వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమని, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే తొందరగా మనుషుల్ని ఓన్గా తీసేసుకుంటూ ఉంటారు. అంటే అటువంటి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారి ఒక్కరికే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనేవి వారి యొక్క భావన. ఇతర వ్యక్తులకు చేతకానిదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వీరు ఏ పద్ధతులకు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు. అంటే ఎవరు ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం వీరికి ఉండదు. వీరికి ఏదైతే రైట్ అని అనిపిస్తుందో దానికోసం ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు. అలాగే కుంభరాశి వారు జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యతలు తీరేలోపు మరొక బాధ్యత వారి ముందుకు వస్తుంది. వీరు భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఛేదించే సామర్థ్యం కూడా భగవంతుడు వీరికి ఇస్తాడు. అయితే వీరు నిరాశ, నిస్పృహలలోనూ కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలను చూస్తూనే ఉంటారు. నిరాశగా ఏ సమస్యకి కూడా వీరు పరిష్కారం అన్వేషించడం లేదు. కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు, మీపై కుట్రలు చేసేవారు, మీ గురించి బయట చెడు ప్రచారాలు చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారితో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితోనూ చేయకూడదు. అంటే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు, అలాగే కలిసి వ్యాపారం చేయడం, అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం, ఈ విధంగా భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తులతో మాత్రమే చేయాలి. మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు. రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి పుణ్యకార్యాలు చేశారో, ఎవరైతే సహాయం చేశారో వారి తాలూకా పుణ్యఫలాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే చాలా కాలంగా మీరుకున్నటువంటి ఆ కోరికను అయితే తీర్చాలని వారు సిద్ధపడ్డారు. కాబట్టి మీరు ఇక శుభవార్తలను వినబోతున్నారు. ఇది అండి కుంభరాశి వారి యొక్క జీవిత రహస్యం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.